వందనాలు అందరికీ మరొకసారి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును. ఆ వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని వాక్యం వైపుకి వెళదాం. వచ్చే నెలలో మనకి 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ సంఘ ఉజ్జీవ కూటాలని 3 రాత్రులు మన మందిరంలోనే, నెల్లూరు మందిరంలో, ఈ మందిరంలోనే 3 రాత్రులు జరుగుతాయి. ఈరోజు తేదీ 18, ఇంకొక 12-15 రోజులు ఉంది. జూన్ 4, 5, 6 ప్రార్థన చేయండి అందరూ. మీరు ఈ సంవత్సరం వచ్చేదాన్ని బట్టి వచ్చే సంవత్సరం పెట్టాలా లేదా నేను నిర్ణయిస్తానన్నమాట. అదేంటి పాస్టర్ గారు, మేము వస్తేనే పెడతాను అంటున్నావు, నువ్వు మేము రాకపోతే పెట్టవా? మేము రాకపోయినా మేము వచ్చినా నువ్వు పెట్టుకోవాల్సిందే, నువ్వు అక్కడవే చేసుకోవాల్సిందే అని అనింది నాతో ఒక అక్క. ఎవరు వచ్చినా ఎవరు రాకు, నువ్వు చేసుకోవయా, కూర్చొని నువ్వు కూర్చో, పాస్టర్కి ఇంకేం పని ఉంటుంది, చేసుకోండి అని. సంఘం కొరకే ఈ ప్రార్థన కూటాలు పెట్టేది, సంఘం ఉజ్జీవించబడాలని. బిడ్డలారా, అసలు నేను ఒక సపరేట్ మనిషిని లే, నా మైండ్ ఎవరికి అర్థం కాదు, దేవుడికి తప్ప. ఏదో చెప్తారు, గుర్రాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారనా, నీళ్లు తాగే తొట్టి దాకా తీసుకెళ్తారు గుర్రాన్ని కానీ ఎద్దుని కానీ. ఇంకా నుంచి తాగాల్సింది. మీరేమంటున్నారంటే తాయిపిచ్చు మా చేత, తాయిపిచ్చు మా చేత, తాయిపిచ్చు అంటున్నారు. కుదిరే పని కాదు అది. రైట్. అట్లా కానీ ఇంక అన్నీ ఉండవని కాదు బిడ్డలారా. ఏదేమైనా చేద్దాం, ఆసక్తిగా రండి. అందరు కలుసుకుంటే ప్రతి సంవత్సరం ఆ విధంగా కొన్ని రోజులు ఉజ్జీవ కూటాల్లాగా ఏర్పాటు చేసుకుందాం. ప్రార్థన చేయండి. టైం వచ్చినప్పుడు మనం పాల్పంపులు పొందుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్. దేవుని వాక్యం వైపుకి వెళదాం. పోయిన ఆదివారం మన అనుదిన ధ్యానం లేదా ప్రతి వారం ధ్యానం, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని వారాల నుండి, నెలల నుండి. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో ఉన్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనం, 2వ వచనం దగ్గర చాలా వారాలు ఆగిపోయాం. దేవుడు ఇప్పుడు మనల్ని 3వ వచనంలోకి తీసుకొని వచ్చాడు. క్రమంగా వచ్చి వినే వాళ్ళకి ఇంత ఈజీగా ప్రకటన గ్రంథం అనిపించి ఉంటుంది. క్రమంగా రాలేని వాళ్ళకి, వినని వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. ఇక నుంచి అయినా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. ఒకసారి మూలవాక్యాన్ని మరలా చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నుంచి 3వ వచనం, 5వ వచనం. నేను చదివే మాటలు గుర్తుపెట్టుకోండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. 5వ వచనంలో ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. దేవుని బిడ్డలారా, సింహాసనాన్ని గురించి మనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలో క్రమక్రమంగా ఒక్కొక్కటిగా మీరు వింటా వచ్చారు. ఇప్పుడు మరలా ఇక్కడ చెప్పడానికి కుదరదు. 1వ అధ్యాయం అంతా
ఏమండి, 1వ అధ్యాయం ఒక భాగం, 2, 3 అధ్యాయాలు ఒక భాగం, 4 కాడి నుంచి 22 దాకా ఒక భాగం. ఇప్పుడు మనం జరగబోవు సంగతుల గురించి ధ్యానం చేస్తున్నాం. జరిగిన సంగతులు అయిపోయినాయి, జరుగుతూ ఉన్న సంగతులు అయిపోయినాయి, ఇప్పుడు జరగబోయే సంగతులే మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దిన పోయిన వారం మనం ఏమని ధ్యానం చేసామంటే, పరలోకంలో ఏమండి యోహాను గారు యేసు నామం నిమిత్తమై చెరలో వేయబడ్డాడు. బాప్తిస్మిచ్చు యోహాను గారు కాదు, ఈయన యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడు. జబదయి కుమారుడైన ఈ యోహాను గారిని యేసు నామం నిమిత్తం రోమా చక్రవర్తి టర్కీకి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర దీవి, రాళ్లతో నిండి ఉన్న ప్రదేశం పద్మాసు ద్వీపంలో ఈ వ్యక్తిని బంధిస్తే, దైవజనుణ్ణి ఖైదు చేస్తే, అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అసలు యోహాను గారిని బ్రతికించిందే ప్రకటన గ్రంథం రాయించడానికి, లేకపోతే ఎప్పుడో చనిపోయి ఉండాల్సింది. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12 మంది, 12 మందిలో 11 మంది హతసాక్షులుగానే చనిపోయారు, ప్రాణాలు పెట్టి చనిపోయారు. కొందరిని కత్తులతో చంపారు, కత్తులతో పొడిచి చంపారు, కొంతమంది తలలు తెగవేశారు, కొంతమంది చర్మాలు ఒలిచారు, కొంతమందిని ఉరివేశారు, కొంతమంది తలకిందులుగా సిలివేసి చంపారు. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఎవరు కూడా మామూలు చావు చచ్చిపోలే, 11 మంది. కానీ 2024 సంవత్సరంలో భక్తి చేస్తున్న మనందరికీ మాత్రం అన్ని మేలులే ఉండాలి, అన్ని మేలులే కలగాలి. యేసయ్య దగ్గరకు వస్తే అన్నీ మనకి కలిసి రావాలి. లాటరీ తగిలినట్టు తగలాలి మనకి దేవుని దగ్గర. ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, ఇళ్ళు కావాలి, స్థలాలు కావాలి, పొలాలు కావాలి, డబ్బు కావాలి, ఘనత కావాలి, విలువ కావాలి, మందిరాలకు స్థలాలు కావాలి, మందిరాలు కావాలి, మందిరం నిండా జనాభా కావాలి. అంతా మనది సాఫీగా సాగిపోవాలా, అభివృద్ధి కావాలి మనకి. ఈ లోకంలో దేవుని కోసం కష్టాలు ఉండకూడదు మనకి. ఈ 2024 సంవత్సరం క్రైస్తవులకి ఎలా ఉండాలి ఇప్పుడు? కానీ యేసయ్యను ఆరాధించే, యేసయ్య వెంబడించిన, యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు మాత్రం వాళ్ళు సంతోషాన్ని, నెమ్మదిని చూడలేదు. వాళ్ళ జీవిత దినాలన్నీ కన్నీళ్ళతోనే, బాధలతోనే, వేదనలతోనే సాగిపోయింది. వాళ్ళ సేవ అంతా కష్టాలతో సాగిపోయింది. చివరిలో వాళ్ళు ప్రభు కోసం చంపబడ్డారు. అపోస్తులైన పౌలు గారు ఎలా చనిపోయారు? అపోస్తులైన పౌలు గారు ఎవరు? గొప్ప సేవకుడు కదా. బైబిల్ గ్రంథంలో 14 సంఘాలు స్థాపించాడు ఆయన, 3 ఖండాల్లో సేవ చేశాడు. మంచి చదువరి, గమాలియల్ యూనివర్సిటీలో బైబిల్ కాలేజ్ చేశాడు అనమాట. మంచి జ్ఞానవంతుడు, పండితుడు, అనేక భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన వాడు. దేవుని పిలుపును అందుకొని సేవకుడిగా మారిన తర్వాత బిడ్డలారా, ఆయన లిస్ట్ కానీ మనం చదివితే, దేవుని కొరకు ఏం కష్టాలు పడ్డాడని లిస్ట్ కానీ చదివితే మనం పత్రికల్లో ఉంటుంది, ప్రియులారా, నేను ఆకలి దప్పుల వలన వేధించబడి తిని అని ఉంటుంది. దేవుని సేవలో పౌలు గారికి ఆకలి దప్పిక, టైంకి ఆహారం పెట్టేవాళ్ళు లేరు ఆ సేవలో ఆయనకి. వస్త్రహీనత, కరువు, బిడ్డలారా, సముద్రాల్లో ఆపదలు, దొంగల వల్ల కూడా ఆపదలు అంట. ఆయన స్వార్థ కోసం రోడ్లో పోతూ ఉంటే దొంగలు వచ్చి బకా 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 కొట్టేది, వచ్చి పెరుకుపోయేది. ఎవరిని? పౌలు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి రోడ్లో దొంగలు పట్టుకుని కొట్టేది, ఉండదు, లాక్కుపోయేది. దొంగల వలన ఆపదలు. అదే కానీ ఇస్రాయేల్ పాస్టర్ కానీ ముత్తుకూరుకు పోయేటప్పుడు దొంగలు కానీ పట్టుకొని కొడితే నా గురించి ఏం చెప్తారు తెలుసా? వాడి పాపమోడిని పట్టుకుంది సైతాన్, వాడు పాపమోడిని పట్టేసింది, ఏదో దుష్టకార్యం చేసేసినట్టున్నాడు. లేకపోతే దొంగలు ఎందుకు కొడతారు? తన సేవకుని రక్షించుకోలేడా దేవుడు? నన్ను అన్నట్టే ఆయన్ని కూడా అన్నారు అప్పట్లో. దగ్గర ఉండేవాళ్ళు, ఆప్తులు. పెట్టారా? ఎంత భయంకర రాశాడంటే, సహోదరుల వలని బాధ, వెన్నుపోటుదారులు అన్నమాట. దగ్గరే ఉండి అతని గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, సంఘంలో అతన్ని వెంబడించిన వాళ్ళే బాధ పెట్టేవాళ్ళు. దేవుని సేవలో ఆయన పడిన బాధలు చూస్తే, ఒక రాత్రి అంతా సముద్రంలో దిగంబరిగా చెక్క మీద కూర్చొని గడిపాడంట. సముద్రంలో అంటే ఓడలో పోతున్నాడు, ఓడ పగిలిపోయింది, ఓడ మునిగిపోయింది. ఓడ మునిగిపోతే ఇక బట్టలు ఒంటి మీద ఉన్నాయనుకోండి, ఇప్పుట్లాగా చొక్కా ప్యాంట్లు కదా అప్పుడు, వాళ్ళు వేసుకుంటే దుప్పట్లు కప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో బట్టలు అట్లా ఉండి, ఆ దుప్పట్లకి నీళ్లు మునిగిపోయినాయి అనుకోండి,
ఆ బట్టలకి నీరు చేరిందంటే ఆ బరువుకి మునిగిపోతారు. అందుకని ఆయన రాత్రంతా బట్టలు తీసి దిగంబరిగా ఆ చెక్క మీద అలాగే కూర్చోని రాత్రంతా. ఒక రాత్రి కాదు, 3 రాత్రింబగళ్ళు ఉంది బైబిల్లో. 3 రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాడు ఆయన. 3 రాత్రింబగళ్ళు భోజనం లేదు. ఇట్లాంటి శ్రమలు కానీ నీకు నాకు ఈరోజు వస్తే దెబ్బకి దేవుడొద్దు, రేపోరా నాయన శుభ్రంగా సినిమాలు చూసుకొని బతికేయచ్చు తండ్రి. లోకంలో ఎంత బాగున్నారు చూడ, హ్యాపీగా తాగుతున్నారు, తిరుగుతున్నారు. మనకెందుకు ఈ బాధలు అసలు? హ్యాపీగా బతికేద్దాం, ఎంజాయ్గా ఉండేది ఒకటే జీవితం ఫుల్గా అనుకుంటాం. మనమైతే మనము సుఖభోగాలు ప్రేమించే క్రైస్తవులు. మనం కష్టమంతా వాళ్ళు పడ్డారు, సుఖం మనం అనుభవిస్తున్నాం. అందుకే చిన్న శ్రమ వస్తే మనం తట్టుకోలేకపోతున్నాం. అందుకే మన మందిరంలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఈ ఇశ్రాయేల్ పాస్టర్ మెంటలోడా ఏంది, ఏదో ఆదివారం పూట 2 మంచి మాటలు చెప్పి ఆశీర్వదించి పంపించకుండా ఆ సింహాసనం పట్టుకున్నాడు. ఈ సింహాసనం ఎప్పుడు అవుతుంది, ఈ ప్రకటన ఎప్పుడు అవుతుంది, మాకు ఎందుకు ఈ తలకాయ నొప్పులు? మేమేదో బాధల్లో వస్తే ఆదరించే 4 మాటలు చెప్పకుండా. దేవుని బిడ్డలారా, 90 సంవత్సరాల వయసున్న ముసలివాడిని తీసుకెళ్ళి రాళ్లతో నిండిన గుహలో పడేశారు. రాళ్ల భూమి, ఎండాకాలం, అదిగాక రాళ్ళు హీటెక్కిపోతాయి. యాకోబు అంటే యోహాను గారికి, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి 90 సంవత్సరాల వయసు. ముసలోని తీసుకెళ్ళి రాళ్ళల్లో పడేస్తే ఎట్లుంటుంది? సెంట్రల్ ఏసియా, మామూలు ఏసియా చెప్పాలా? సెంట్రల్ ఏసియా. 90 సంవత్సరాల ముసలోని పట్టుకెళ్ళి యేసునామం కోసం రాళ్లతో నిండిన గుహలో పడేశాడు. విష సర్పాలు, క్రూర మృగాలు, విష పురుగులు అసలు అక్కడికి వెళ్తే మళ్ళీ రారనమాట. ఏం చెల్ల, ఈరోజు నువ్వు దేవుడి కోసం శ్రమ పడలేకపోతున్నావే. చిన్న శ్రమ, చిన్న కష్టం వస్తే గడగడ వణిగిపోతున్నాం మనం. అందుకే ప్రభు ఏం చెప్పారు తెలుసా? లోకంలో మీకు శ్రమ కలుగును. ఏం కలుగును చెప్పండి? ఏం కలుగును? లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించిన వాడిని. శ్రమలు వస్తే నిలబడాలి తల్లి. అట్లాగని రోజు శ్రమలే రావు. ఈ మాటల అర్థం ఏంటంటే, రోజు శ్రమలే రావు మనకి, అప్పుడప్పుడు వస్తాయి. శ్రమల తర్వాత ఆశీర్వాదం, ఆనందం అన్నీ ఉంటాయి ప్రభు దగ్గర. కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు దేవుని వాక్యం నేర్చుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కదిలిపోవటం కాదు. పౌలు గారిని నరికితే మెడ మీద కత్తేసి తల ఒక పక్కకి, మొండెం ఒక పక్కకి పడిపోయింది. హైదరాబాదులో పాస్టర్లను కొట్టారంట, ఆ అమలాపురంలో పాస్టర్ని బండ్లు కాల్చారంట, ఇల్లు కాల్చారంట. ఇదేంటి పెద్ద విశేషమా? ఈ పెద్ద విశేషాలు కాదు తల్ల, తల నరికి అవతల పడేశారు అంతే. యేసును వెంబడించిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించిన 12 మంది శిష్యుల్లో ఒక్క యోహాను గారే, అది కూడా ప్రకటన గ్రంథం రాయాలి కాబట్టే బతికాడు అంతే. లేకపోతే ఆయన కూడా చనిపోయి ఉండేవాడు. ఆయన్ని తారులో వేస్తే ఏమంటే ఎముకలు రావాలా. చికెన్ 65 చేసుకున్న తర్వాత లెగ్ పీస్ తీసుకొని కొంతమంది నోట్లో పెట్టుకొని లాగితే ఏమొస్తుంది? ఎముక ఒకటే వస్తుంది బయటికి. ఆ రకంగా తారులో నుంచి తీస్తే ఎముకలే రావాలి బయటికి. ఏం కాలేదు. నూనె కళాయిలో వేస్తే ఏం కాలేదు. వాళ్ళు భయపడిపోయి పంపించేస్తారు దూరంగా. నిజమైన భక్తి చేసేవాళ్ళు ఎవరు సంతోషంగా ఉండలేరు లోకంలో. ఆమె నన్ను గట్టిగా, సద్భక్తి చేయను ఉద్దేశించువారు హింస పొందుదురు. ఈ లోకంలో మంచి భక్తి చేయాలనుకునే ప్రతి ఒక్కరికి హింసే, శ్రమే. కానీ సహించేవా ఈ లోకంలో యేసై కోసం? రేపు యేసైతో కలిసి ఏలుబడి చేస్తావు, యేసునామములో పరిపాలన చేస్తావు లోకాన్ని రాబోయే రోజుల్లో. యేసుకు నిలబడాలక. కష్టాలు వచ్చి కుంగిపోదామా? బాధలు వచ్చాయని ఏడద్దామా? అంతా బాగుండాలి మనకి. తొందరగా ఇల్లు కట్టేసుకోవాలి, తొందరగా వస్తువులు కొనేసుకోవాలి, బంగారు వేసుకోవాలి, దిగేసేసుకోవాలా, బ్యాంకులో డబ్బులు వేసేసుకోవాలా, అన్నీ కలిసి వచ్చేయాలా, ఉద్యోగాలు వచ్చేసేయాలి. తల్లి నీకు కూడా చదివిన వెంటనే ఉద్యోగాలు వచ్చేయాలి. ఏం ఆగకూడదు, లేటుగా ఉండకూడదు మనకి. అంతా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. అసలు మీరు ఏం ప్రార్థన చేయట్లేదు ఈ మధ్య. లేకపోతే మీరు ప్రార్థన చేస్తే మాకు ఎందుకు కలిసి రాదు? ప్రార్థన రేపు పొద్దున చేద్దాం. కానీ ప్రార్థన దేవుని కొరకు నిలబడ్డప్పుడు కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి.
ధైర్యం తెచ్చుకొని నిలబడాలి. ఎందుకంటే మన శ్రమల్లో కష్టాల్లో కన్నీళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన కొండ మీద ఎక్కడో కూర్చొని జలకాల ఆటలాడతా డ్యాన్సులు వేసుకోవడానికి మన దేవుడు మనసు లేని రాయి లాంటి వాడు కాదు. ఆయన మన ప్రక్కనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనల్ని ఆదరించడానికి, నడిపించడానికి, బలపరచడానికి మన ప్రక్కనే ఉన్నాడు. కాబట్టి లోకంలో ఖచ్చితంగా నువ్వు అవునన్నా కాదన్నా శ్రమ ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అది పిల్లల ద్వారా, భార్య ద్వారా, పక్కింటోళ్ళ ద్వారా, అప్పుల ద్వారా, ఏ పరిస్థితి తెలియదు కానీ ఖచ్చితంగా శ్రమలు అనేవి మనం తాకుతూ వెళ్తూ ఉంటాయి. సముద్రంలో అలలు వచ్చినట్లుగా అప్పుడప్పుడు మనకు అలలు కలుగుతూ ఉంటాయి. అసలు శ్రమలు లేకపోతే మనం కూడా మాట వినంలే. దీవెనక్క మనం మాట అంటావా? శ్రమలు కానీ ధన్ 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 కానీ పడకపోతే మనకి ప్రభువా 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 అని కూడా బెలవం. ఈ దెబ్బలు పడితేనే ప్రభువా 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 అని పిలుస్తుంటారు. కాబట్టి శ్రమల పాలై నేను దీనుడనైతిని, శ్రమ నుండి ఉండుట నాకు. తర్వాత ఏంది? శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఇది నేను పాడే పాట కాదు, దావీదు గారు పాడిన పాట. శ్రమల పాలై నేను దీనత్వాన్ని నేర్చుకున్నాను ప్రభువా. ఎర్రగొట్టావు నన్ను బాగా, అమ్మో 4 గుండీలు ఇప్పి బాగా టేసుకో ఉన్నా. ఇంతకుముందు శుభ్రంగా నలగొట్టి కిందకి తీసుకొని వచ్చావు. ఇప్పుడు ఏమొచ్చినా కూడా బటన్ దీంట్లో సొక్కా పైకి పోవట్లా, మొత్తం ఇరిగిపోయాను తండ్రి. అసలు శ్రమలు రావడం వల్లే నాకు మేలైపోయింది. ఈరోజు కరెక్ట్గా దారిలో ఉన్నాను నేను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అట్లా కానీ మనందరికి ఎక్కువైందని శ్రమలు రావడం కాదు బిడ్డ. శ్రమలు, దుఃఖాలు, కష్టాలు, సంతోషం అనేది కలిసిమెలిసి వస్తుంటాయి మన మీదకి. సిద్ధపడండి, ఎవరు దిగులు పడద్దు. ఒకవేళ ఎవరైనా బాధల్లో, కష్టాల్లో, అపనిందల్లో, అవమానాల్లో, రోగాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, అవమానాల్లో వచ్చి ఇప్పుడు దిగులుతో కూర్చో ఉంటే ప్రభు నీకేం చెప్తున్నాడు తెలుసా? అవి ఖచ్చితంగా నీకు లోకంలో కలుగుతాయి. అవి ఖచ్చితంగా నీకు లోకంలో కలుగుతాయి. కలిగినప్పుడు పారిపోకుండా, ఓడిపోకుండా ధైర్యం తెచ్చుకొని నిలబడాలి. అందుకే ప్రభు చెప్పారు, యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు పోరాడండి. నేను చెప్తున్నాను కదా, సద్భక్తి చెయ్యాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీకు ఈ లోకంలో హింసే. ఎవ్వరు మెచ్చుకోరు, నేను అందరు తిడతారు. మంచి భక్తి చేయాలనుకుంటే అన్ని పక్కల దెబ్బలే నీకు. కానీ నిలిచి తీరాలి, నిలబడి తీరాలి. నీతిమంతుల పక్షాన నిలబడే మన దేవుడు మనం చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జింక కాళ్ళ వలె మన కాళ్ళు చేసి, మన కాళ్ళను జింక కాళ్ళ వలె మార్చి ఎక్కలేనంత. ఈ మాటలు కదా మీకు ఇష్టమా? ఇట్టాటి మాటలు మీకు ఇష్టం? ఇట్టాటి మాటలు చెప్పవా నువ్వు? ఎక్కలేనంత ఎత్తైన స్థలముల మీదకి మిమ్మల్ని దేవుడు, నా దేవుడు హల్లెలూయా ఎక్కిస్తాడంతే. అంటే ఆహా, ఎక్కలేనంత ఎత్తైన స్థలాల మీదకి ఎక్కిస్తాడంట. ఎక్కలేనంత ఎత్తైన స్థలాల మీదకి ఓరకనే ఎక్కాడు దావీదు గారు. ఆయన రాజు కాకముందు 12 సంవత్సరాలు ఏమైంది చెప్పండి? ఏమైంది? చెట్లు, పుట్లు, కొండలు, లోయలు, గుహల్లోనే అయిపోయింది జీవితం. దొరికితే పొడిచి చంపేద్దామని తిరుగుతున్నాడు ఆయన. కత్తి పట్టుకుని ఆయన పిల్లనిచ్చిన మామ. కష్టాలు రాకుండా కొండ మీదకి ఎవరు ఎక్కలేరు. ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ఎక్కాలంటే దిగలేనంత లోయల్లోకి దిగిపోవాలి మనం. కష్టం లేకపోతే ఆశీర్వాదం లేదు, శ్రమ లేకపోతే అభివృద్ధి లేదు. శ్రమ లేకపోతే అభివృద్ధి లేదు. ఇందాక ప్రకాష్ ఒక మాట చెప్పాడు నాకు, సార్ ఇటు చేయాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇవ్వట నాకు వెంటనే ఏమనిపించిందంటే, ఓహో దాడి ఏడ కూడా స్టార్ట్ అయింది. మనశ్శాంతిగా బతకనీరా వీళ్ళు, మనశ్శాంతిగా సేవ చేయనీరా. రావాలా, నలువైపుల నుంచి కొట్టాలి మన మీద గాలులు. నలువైపుల నుంచి కొడితే మన కొరకు మన ప్రభు అయిన యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు మన దగ్గరకు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ధోనిలో ఉన్న శిష్యులు ఎట్టున్నారు ఇప్పుడు? ధైర్యంగా అంటున్నారా? అట్లేరు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఋతుమతలు ఏమనుకుంటారు తెలుసా? రే ఇదే లాస్ట్ రోజు, మనకి ఫోన్లు ఉంటే బాగుండేది. అమ్మాయి జాగ్రత్త, నేను పోయేస్తా అని చెప్పి మా భార్యతో మా పిల్లలతో మాట్లాడుకునేవాళ్ళు. మరే ఈ సముద్రం చూస్తే ఎగిసి పడుతుంది, అలలు కొడుతున్నాయి, ధోని పగిలిపోతుందిరా. ఒరే నాయన, బోధకుడు కూడా మనతో ఈరోజు లేడు. ఈరోజు సజీవ జల సమాధి మనం అందరం అని ఒకరొకరు మాట్లాడుకొని, రేపు చివరి చూపు నన్ను చూసుకో,
పేతురు, అంకులు నన్ను శివరస్తూపు చూసుకో, మార్కు నన్ను చూసుకో అని వాళ్ళు చావు మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇంక ఏమి నిరీక్షణ లేదు వాళ్ళకి. నీళ్లతో ఎత్తిపోసి ఇక ఎత్తిపోయలేక ఇక మౌనం అయిపోయారు. ఇంక మునిగిపోవటం ఖాయం, దెబ్బకి అందరూ సావటం ఖాయం అని గుండెలు పగిలిపోయి దుఃఖంలో మునిగిపోయి మరణ భయం ఆవరించినప్పుడు దేవుడు వాళ్ళ కొరకు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలోనికి వెళ్ళినప్పుడే యేసయ్య మన దగ్గరకు వస్తాడు. ఆమె చెప్పండి. 3 పూటలు బిర్యానీ తిని 3 పూటలు నిద్రపోయినప్పుడు రాడు. మూతకు పక్క పగలాలా, పొళ్ళొక పక్క రాలాలా, అప్పుడు వస్తాడు యేసయ్య మన దగ్గరికి. అన్ని దెబ్బలు తగలాలా. శ్రమలో కదా యేసయ్య మన దగ్గరకు వచ్చేది. అంటే పాస్టర్ గారు ఇప్పుడు మీరేం చెప్పదలిచారు మాకు? ఇక మా లోకం సచ్చిన కాలం మేము శ్రమలేనా? మాకు సచ్చినంతకాలం శ్రమలేనా? చచ్చినంతకాలం శ్రమలు కాదు. సద్భక్తి చెయ్యాలనుకుంటే శ్రమలు నీకు, అంతే. మంచి భక్తి చేయాలనుకుంటే శ్రమలు. దేవుని కోసం రోషంగా నిలబడాలనుకుంటే శ్రమలు. ఓహో, భక్తి చేయకపోతే సూపరు, బాగుంటుంది, అంతా బాగుంటుంది, ఇబ్బంది లేదు మీకు. ఆ శ్రమలు ఏమి రావా? వస్తాయి. అదే పాస్టర్ గారు, భక్తి చేసినా వస్తాయి, భక్తి చేయి, అంతే. చేసినా వస్తాయి, చేయకపోయినా వస్తాయి. దేవుని బిడ్డలకే వస్తాయి, లోకస్తులకే వస్తాయి, తాగుబోతులకే వస్తాయి, తాగకుండా ఉండేవాళ్ళకి వస్తాయి. శ్రమలు అనేవి ఖచ్చితంగా అందరికీ వస్తాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే శ్రమలో నుండి, ఆపత్కాలములో నుండి తప్పించడానికి మనకు ఒక నిరీక్షణ సహాయకుడు ఉన్నాడు. బయట వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, యేసుని ఎరగని వారికి యేసుని ఎరిగిన వారికి తేడా ఏంటంటే, ఆపదల్లో పడిపోయినప్పుడు వాళ్ళని రక్షించడానికి వాళ్ళకు సహాయకుడు లేడు వాళ్ళకి. కానీ మనకున్నాడు ఒక సహాయకుడు. ఆయన పరలోకములో ఉన్న సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా గాలి వీచింది ఆ టైంలో. వికెట్లు ఎవరు లేచారు? ఎక్కువ వికెట్లు ఎవరు లేచారు? భయంతో ఉండేవాళ్ళు, టకటకటకటకట వణిగిపోయేవాళ్ళు, మాస్కుల మీద మాస్కులు కట్టుకున్నవాళ్ళు, రేపు మాపో అయిపోయిందని భయపడ్డేవాళ్ళు. కొంతమంది అనుకుంటారు డబ్బుంటే అన్నీ సాధించవచ్చు, డబ్బుంటే అంత లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళని కూడా కరోనా నుంచి డబ్బు కాపాడలేకపోయింది ఆ రోజున. దేవుని బిడ్డ, పాస్టర్లు కూడా చచ్చిపోయారు సార్, చాలామంది చచ్చిపోయారు. ఏమండి, పాస్టర్లు కూడా చనిపోయారు. అటనే మనం చనిపోయిన వాళ్ళందరినీ తప్పుపట్టడం అని కాదు, ఎక్కువ శాతం సహాయకుడు లేని వాళ్ళు చనిపోయారండి. సహాయకుడు లేని వాళ్ళు. మన ధైర్యం ఏంటో తెలుసా? చచ్చిపోతే హ్యాపీగా పరలోకం వెళ్ళిపోతాం, బ్రతికిస్తే భూమి మీద ఆయన కోసం చేస్తాం. నమ్మకం, హ్యాపీగా బయటికి రాకుండా సంతోషంగా. ఏమండి, నేనైతే దిగులు పడలా, మీరు దిగులు పడ్డారేమో. ఎందుకంటే ఇంకా సేవ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి నాకు ధైర్యం, ఆ ధైర్యం అట్టే వచ్చేస్తుంది. నీతిమంతులు సింహం వలె ఎటుంటారు? ధైర్యంగా ఉంటారు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభు లేపుతాడని. కాబట్టి దిగుళ్ళు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు దిగులు పడద్దు ఎవరు కూడా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు దాకా పిల్లరా, ఇప్పుడు దాకా ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని ధైర్యం చెప్పడానికి, మీకు ధైర్యం చెప్పడానికి చెప్పా ఇప్పుడు దాకా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళదాం. ఎవరు దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు, కష్టాలని బాధపడద్దు. నిజంగా చెప్తున్నా, ఆత్మ సంబంధమైన రోషం ఉంటే సంతోషం కంటే, సుఖం కంటే, నెమ్మది కంటే శ్రమలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే శ్రమలలోనే యేసయ్య మన తోడు, మన ప్రక్కనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు మన ప్రక్క ఉంటాడు. బాధల్లో వెళ్ళేటప్పుడే దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. ఆయన మనం వేదనలో నడిచేటప్పుడే ప్రక్కనే ఉండి ధైర్యపరుస్తుంటాడు. కాబట్టి ఎవ్వరు కూడా శ్రమల్లో కృంగిపోవద్దు. ప్రభు మీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించును గాక. యేసుక్రీస్తు వారి శిష్యులు ఎవ్వరు కూడా మంచి చావు చనిపోలేదు. అందరూ హతసాక్షులు చనిపోయారు, చర్మం వలవబడి చనిపోయారు. కనుక హతసాక్షుడుగా ప్రభు కోసం చనిపోవడం అనేది గొప్ప సంగతి. సేవలో సమస్యలు వచ్చినా, సేవలో కష్టాలు వచ్చినా, భక్తిలో కష్టాలు వచ్చినా యేసు కొరకు మనం నిలబడుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ యోహాను గారు పెట్టారా, ఆ యోహాను గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు ఇక్కడికి ఎక్కిరా అని పిలిచాడు యోహాను గారిని. ఇక్కడికి ఎక్కిరా, ఇక మీద జరగబో వాటిని నేను చూపిస్తాను అనగానే వెంటనే పరిశుద్ధాత్ముడు, ఆత్మదేవుడు ఆ వ్యక్తి యొక్క లేదా యోహాను గారి యొక్క ఆత్మను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. శరీరం గుహలో ఉండిపోయింది. ఆత్మవశుడై, ఆత్మకు అప్పగించబడ్డవాడై పరలోకానికి వెళ్ళాడు. ఏమండి, ఆయన పరలోకానికి వెళ్ళి చూడగానే యోహాను గారికి పరలోకం ఏం కనపడుతుందని చెప్పాను 3వ వచనంలో. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం కనబడుతుంది యోహాను గారికి.
బిడ్డలారా, ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఒక అతను కూర్చోన్నాడని పోయిన వారం మనం తెలుసుకున్నాం. ఈ ఆసీనుడైన వ్యక్తి చూడ్డానికి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడని, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనాన్ని ఆవరించి ఉందని, ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నామని పోయిన వారం మనం చదువుకున్నాం. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఆ దర్శనంలో యోహాను గారు పరలోకంలో చూస్తున్న సింహాసనం గురించి 5 విషయాలు చెప్పాను మీకు పోయిన వారం. ఒకటి, సింహాసనాసీనుడై ఉన్న క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాలి. రెండోది, సూర్యకాంతాన్ని పోలిన క్రీస్తుని గురించి. మూడోది, పద్మరాగాన్ని పోలిన క్రీస్తుని గురించి. నాలుగోది, మరకతము వంటి ఇంద్రధనస్సును గురించి. ఐదోది, ఉరుములు, మెరుపులు, ధ్వనులు గురించి నేర్చుకుంటే ఈ 2 వచనాలు పూర్తి చేసుకొని మనం ముందుకెళ్తాం. పోయిన వారం సింహాసనాన్ని గురించి నేర్చుకున్నాం. సింహాసనాసీనుడైన క్రీస్తుని గూర్చి పోయిన వారం మనం నేర్చుకున్నాం. బిడ్డలారా, సింహాసనం అంటే దేవుని అధికారానికి, దేవుని సార్వభౌమత్వానికి సూచనని. సింహాసనం అంటే ఈ లోకంలో ఏమి జరిగినా పరలోకంలో ఫిక్స్ అయితేనే జరుగుతుంది. మన కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని తెలియకుండా ఏది జరగట్లేదని పోయిన వారం విన్నాం. గుర్తొస్తే హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆయన అనుమతి లేనిదే మన తలలోని వెంట్రుక కింద రాలదు. ఆయన అనుమతి లేకపోతే నేల మీద చీమ కూడా అడుగేయదు. చిన్న చీమ అడుగేయాలన్నా, తలలో వెంట్రుక రాలాలన్నా దేవుని అనుమతి కావాలి. కాబట్టి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దిగులు పడద్దని పోయిన వారు నేర్చుకున్నాం. అలాగే బిడ్డలారా, దేవుని సింహాసనం అనేది తీర్పుకి సాదృశ్యమని, త్వరలో తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పును గురించి మనం భయపడి, కయ్యూనికి తీర్పు తీర్చబడింది, ఆదాము హవ్వలకు తీర్పు తీర్చబడింది, నోవాహు కాలం ప్రజలకి, సొదొమ గొమొర్రా ప్రజలకి, దావీదుకి, సంసోనికి, ఆకాను, గెహజీకి, అననీయ, సపీరాకి, ఇశ్రాయేలు రాజులకి తీర్పు తీర్చబడింది. అదే తీర్పు నీకు నాకు రాకముందే ఈ కృపాకాలంలో శిక్ష కలగట్లేదని భయం విడిచి పాపం చేయకుండా దైవ భయము కలిగి దేవునికి బ్రతకాలని పోయిన వారం మనం సింహాసనాన్ని గూర్చి నేర్చుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 2వ పాయింట్ దగ్గరికి వెళ్దాం. సూర్యకాంతమును పోలినవాడు. సూర్యకాంతమును గురించి ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మన టాపిక్ సూర్యకాంతం. సూర్యకాంతము అనే రత్నం. సూర్యకాంతం అంటే మళ్ళీ మీకు ఏమైనా గుర్తొస్తుందేమో, పాత రోజుల్లో సూర్యకాంతం లాగా. పాత రోజుల్లో సూర్యకాంతం అంటే ఎవరన్నా మీకు నీకేమైనా తెలిసే ఐడియా ఉందా? ఎవరు చెప్పు. గయ్యాళి యాక్టరా? గయ్యాళి అత్త. నేను గూగుల్లో సూర్యకాంతం అని కొడితే ఆమె వస్తుంది. సూర్యకాంతం ఇన్ని బైబిల్ అని కొడితే నేను ఆమె ఫోటోలు వస్తాను. ఈమె ఎందుకు వచ్చింది? ఓ ఈమె పేరు కూడా సూర్యకాంతమేనా? గయ్యాళి అత్త అంట. పాత వాళ్ళు తెలుసుంటా సూర్యకాంతం అంటే ఎవరు? దేవునికి తెలుసా? అంటే తెలిస్తే ఏమంటాడో, తెలియకపోతే ఏమంటాడో అంటే బాగా చూసినట్టు అవి అంటాడేమో. టెన్షన్ ప్రభావ దీవునక్క ఉన్నదన్నట్టు చెప్పి ఏం ఇబ్బందిలే. రైట్. సూర్యకాంతం అనేది ఒక రత్నం. బిడ్డారా, ముందుకెళ్దాం. ఇప్పుడు దైవజనుని యోహాను గారు పరలోకానికి వెళ్ళి ఆయన అలా చూడగానే పరలోకంలో ఒక సింహాసనం, ధగ మెరిసే సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చున్న నజరేయుడని యేసయ్య కనబడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు వారిని చూస్తే అక్కడ ఒక రూపం కనబడట్లేదు, ఒక మనిషి కనబడడం లేదు. మనలాగా మనిషి కనబడట్లేదు, కానీ సూర్యకాంతమును పోలిన స్వరూపం కనపడుతుంది. అంటే ఒక మనిషి కూర్చొని ఆ మనిషి ఒక వెలుగులా కనపడితే, ఒక ప్రకాశమానమైన వెలుగు కనపడితే ఎలా ఉంటాడో పిల్లరా, అలా ధగ మెరయు ఒక రంగులో, ఒక ప్రకాశంలో, వెలుగులో స్వరూపం కనబడుతుంది. ఆ స్వరూపం, ఆ కలర్ రంగు ఎలా కనపడుతుందంటే ఆయనకి ఇక్కడ రాయబడింది సూర్యకాంతమును పద్మరాగమును పోలి ఉన్నాడు అని. యేసు ప్రభు వారి సింహాసనం మీద ఉంటే ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఇదిగో సూర్యకాంతపు రత్నంలో నుంచి వచ్చే కాంతిలాగా, పద్మరాగం అనే రత్నంలో నుంచి వచ్చే కాంతిలా కనబడుతున్నాడంట. అంటే ఒక్క మాట చెప్పాలంటే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని యొక్క రూపం కనబట్లేదు, కానీ ఒక స్వరూపం ధగ మెరిసే సూర్యకాంత ప్రకాశంతో, పద్మరాగపు కాంతితో ప్రకాశిస్తుంది ఆ స్వరూపం. అంటే దేవుడు రూపము లేనివాడు. ఫస్ట్ పాయింట్, దేవుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవునికి రూపం లేదు, దేవునికి ఆకారం లేదు. ఆయన నిరాకారుడు అన్నమాట, ఆత్మస్వరూపి, ఆత్మదేవుడు. మనలాంటి మనిషి శరీరాన్ని కలిగి ఉన్నవాడు కాదు దేవుడు. అంటే
మన కొరకు ఆ దేవాది దేవుడు రక్తమాంసాలు ధరించి మనిషిగా వచ్చాడు, కానీ నిజానికి దేవుడు అంటే మనిషి కాదన్న, ఆత్మస్వరూపి. అందుకే మన ఇళ్లలో ఎప్పుడు కూడా ఫోటోలు పెట్టుకోకూడదు. మనం ఫోటోలు మన ఇళ్లలో యేసు ప్రభు ఫోటోలు అమ్ముతున్నారు కదా అని, అయ్యా మమ్మల్ని అంటున్నావు, నువ్వు ఎందుకు పెట్టావు? అదిగో నువ్వు పెట్టావు కదా, నువ్వు ఎందుకు పెట్టావు, మమ్మల్ని అంటున్నావు అని అంటారేమో. మీరు ఎవరైనా పోయి ఆడ మొక్కుతున్నారా? అది కూడా మనం ఎందుకు పెడుతున్నామంట? యేసు ప్రభు, ఓహో ఈయన యేసు ప్రభు, ఈయన యేసు ప్రభు, ఇట్లా ఉంటే యేసు ప్రభు, ఇట్లా ఉంటే యేసు అని గుర్తించేదానికి ఒక సింబాలిక్గా మనం అటు పెడతాం, కానీ మనమేమో ఆ బొమ్మల్ని, ఆ మనుషులు మనం ఆరాధించడం లేదు. మీరు కూడా మీ ఇళ్లలో వెళ్ళరా, మనమంటే ఆల్రెడీ రక్షించబడిన వాళ్ళం కాబట్టి, మారు మనసు పొందిన వాళ్ళం కాబట్టి మన ఇళ్లలో మనకు ఫోటోలు అవసరం లేదు. ఎవరైనా అన్ని జనుల మందిరంకి వచ్చినప్పుడు వాళ్ళు కాస్త ఆ అనుభూతి కలుగుతుందని మనం పెడతాం, కానీ బిడ్డలారా మన ఇళ్లలో అయితే పూజించడానికి, ఆరాధించడానికి ఒక మనిషి రూపాన్ని మనం పెట్టుకోకూడదు. దేవునికి రూపం లేదు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. రూపాలు చేసుకోకూడదు మనం. అందుకే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద ఉండే నీళ్ల యందు, ఈ భూమి మీద, నీళ్లలో, ఆకాశంలో ఉండే ఏ రూపాలు మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి నమస్కరించకూడదని మనకు దేవుడు చెప్పాడు. మరియమ్మ బొమ్మలు పెట్టుకో ఉండేవాళ్ళు ఆలోచించండి ఇళ్లలో. యేసు ప్రభు ఫోటోలు పెట్టుకో ఉండేవాళ్ళు ఆలోచించండి ఇళ్లలో. యేసు ప్రభు ఫోటోలు, మరియమ్మ ఫోటోలు ఇళ్లలో పెట్టుకో ఉండేవాళ్ళు ఆలోచించండి. దేవునికి లెక్క చెప్పాలి. ఏ ఆకారాలు, ఏ స్వరూపాలు, ఏ రూపాలు మనం చేసుకోకూడదు. యేసు ప్రభు బిళ్ళలు ఉంటాయి, బొమ్మలు బిళ్ళలు ఉంటాయి చూడండి, వాటికి ఎర్ర దారానికి గట్టి, పిల్లకాయలకి ఎక్కడ గట్టుంటారు, కొంతమంది ఎక్కడ గట్టుంటారు, మొలతాడు గట్టుంటారు. యేసు ప్రభు బొమ్మలకి ఎర్ర తాడు ఒకటి వేసి, నిన్న ఒక బిడ్డకు ప్రార్థన చేస్తా చూస్తే వెనక పక్క పసుపుగా ఒకటి గట్టు ఉంది. ఏంది పసుపు కట్టున్నారని చెప్పి వాళ్ళు ఏమో అనుకుని ఆ ముడిపితే పసుపు మూటలో ఇప్పితే పచ్చ కాగితం ఉంది, దాంట్లో మళ్ళీ పసుపు పుట్టారు. ఆ కాగితానికి పసుపు పూసుంటారు. ఆ కాగితం మీద చూస్తే యెహోవా నా కాపరి అని వాక్యం రాసి దానికి పసుపు పూసి, దాని పసుపు గుట్టలో కట్టి, దానికి మళ్ళా దేనికి కట్టారు? పిల్లవాడు మొలతాడు కట్టారు. అక్క దీన్ని ఎందుకు కట్టారు అంటే, మన వాక్యము మొలతాడు కట్టుకుంటే బిడ్డకు బాగుంటుందని. వాక్యం మొలతాడు కడితేనే బిడ్డను దేవుడు స్వస్థపరుస్తాడా? ఆ తర్వాత ఆమెకు చూస్తే ఇక్కడ కట్టుకో ఉంది, తాళ్ళు ఇక్కడ కట్టుకో ఉంది, దానికే అట్టంటే అట్టన్నా ఇది చూడు అని చూపించింది నాకు. చూస్తే 4 తాళ్ళు కట్టుకుంది, ఎర్రతాళ్ళు, అన్నిటికీ సిలువలు ఉన్నాయి. అన్నిటికీ ఒక్కొక్క ఎర్రతాడు సిలువ, చిన్న చిన్న సిలువ, స్టీల్ సిలువలు ఉంటాయి. 4 సిలువలు వేసి ఇక్కడ ఒక సిలువ, అక్కడ ఒక సిలువ, అక్కడ సిలువ, అక్కడ సిలువ. ఎందుకమ్మా అంటే రక్ష. ఇవన్నీ అక్కడ ఉన్నట్టుండయే, ఆ మోడల్ ఉన్నట్టుండయి, దాంతో అలవాటు ఉన్నట్టుండయే, మనలోకి ఎట్టొచ్చినాయి. ఎవరు చెప్పారమ్మా నీకంటే? మా పాస్టర్ చెప్పాడంటుంది. ఓహో, పాస్టర్ తప్పులేదులేమ్మా, పాస్టర్ చెప్తే తప్పులేదులేమ్మా, నేను మాత్రం వాడు చెప్పనమ్మా. మీకు మొలతాడుకి సిలువలు కట్టుకోండి, పచ్చ కట్టుకోండి, ఏడ ఎర్రగా సిలువలు కట్టుకోండి. ప్రభువు చెప్పాడు, ఏ రూపాలు కూడా మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటికి నమస్కరించకూడదు. అయితే ఏం చేయాలి సార్? దేవుని వాక్యమే మన గుండెల్లో ఉండాలి. దేవుని వాక్యమే మన ఇంటి గౌనుల మీద వ్రాయాలి. ఆమె చెప్పండి గట్టిగా. ద్వార బంధరముల మీద వాక్యాన్ని రాయమని చెప్పాడు దేవుడు మనకి. కాబట్టి వాక్యం మనకు ఆధారం పెట్టలేరా? వాక్యమే. అందుకే సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి రూపం ఒక మనిషి ఆకారంలో కనబట్టలేదు, కానీ ధగ మెరిసే సూర్య ప్రకాశము వంటి స్వరూపం కనబడుతుంది. ఆ పోలిక, ఆ కూర్చోటం, ఆ వంపు సొంపులు, ఈ ప్రకాశం చూస్తుంటే యోహాను గారికి అట్ట తెలుస్తుంది, ఈయన మనిషి కుమారుడు కదా, ఈయన నా ప్రభువు కదా, ఈయన భూమి మీద చూసాను ఇట్లాగే కూర్చుంటాడు, ఆయన ఇలాగే కూర్చో ఉంటాడు. ఆ స్వరూపం చూస్తే మన ప్రభువులాగా ఉన్నాడే. భూమి మీద ఏమో మనిషిగా చూశాడు, భూమి మీద యేసు ప్రభు వారు బతుకున్నప్పుడు మనిషిలా చూశాడు ఆయన్ని. ఇదిగో అక్కడేమో కట్టుకోవడానికి బట్టలు కూడా తక్కువైన పరిస్థితుల్లో, డబ్బు కూడా లేని పేదరికంలో పరిచయం చేసిన ఆయన ఇక్కడ పరలోక రాజ్యంలో సింహాసనం మీద ధగ మెరిసే సూర్యకాంతము వంటి ప్రకాశమానమైన స్వరూపిగా కూర్చోనున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మనిషి కుమారుడు వేరే, ఈ మనిషి కుమారుడే
వేరు, ఇద్దరు ఒకటే. ఆయన మనిషిగా దిగి వచ్చాడు, నరరూపిగా, ఇక్కడ ఆత్మరూపిగా ఉన్నాడు. చెప్పండి, మన దేవుడు ఆకారం ఉన్నవాడా, ఆకారం లేనివాడా? ఆకారం లేనివాడు, రూపము లేనివాడు, ఆత్మస్వరూపి. అందుకే ఆయనకి ఏ ఫోటోలు, ఏ రూపాలు, ఏ సిలువలు, ఏ చెక్కబొమ్మలు, ఏ తాళ్ళు పెట్టకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు తెలుసో తెలియదో, మన నెల్లూరులో కాదు కానీ పక్కన, నెల్లూరు పక్కనే యేసయ్య నామంలో మండేస్తున్నారంట. యేసు నామంలో మండలు కూడా యేసు నామాలు వేస్తారా? ఆకు మండలు మాత్రం మార్చేదిలే. నేను ఇంకా కర్తం ఆకులు తెచ్చి వేస్తారేమనుకున్నా. యాపాకులేనంట, యాపాకుతోటే యేసునామంలో ఏసునామలో పో మొఖం మీద కొట్టు, కాళ్ళ మీద కొట్టు. ఇట్టోళ్ళు మీకు కనపడ్డప్పుడు ఇట్ట ఆపేయండి అయ్యా, మీకు దేవుని నమ్మకం అవమానం వస్తుందని చెప్పాలి మనం. వెళ్ళారా? రైట్, ముందుకెళ్దాం. సింహాసనం మీద ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు వారి స్వరూపం ధగ మెరిసే సూర్యకాంతము వంటి పోలిక. యేసుక్రీస్తు వారు ఆ పోలికలో కనబడుతున్నారు. యేసుక్రీస్తు వారిని పోలుస్తున్నారు ఇక్కడ. అమ్మ, నిజానికి రేపు మనం పోయిన తర్వాత ఆ సూర్యకాంతం లాంటి రంగు కానీ లేకపోతే ఇస్రాయేల్ పాస్టర్, ఒరే ఇట్రా ఇస్రాయేల్ పాస్టర్, నువ్వేం చెప్పారు మాక ప్రకటన గ్రంథంలో? సూర్యకాంతం రంగు అన్నావు నువ్వు. ఒరే, ఏడ చూస్తే సూర్యకాంతలే తలకాయ లేదు, ఏమిరా మమ్మల్ని అంత మీ ఎట్ట కనపడుతున్నారు నీ కంటికి అని రేపు మీరు నన్ను అక్కడ అడగొద్దు. ప్రభు యోహాను గారికి అలా చూపిస్తున్నాడు ఆ సన్నివేశాన్ని, ఆ దర్శనాన్ని. ఒకవేళ రేపు అలాగే మనకు కనబడ్డా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కనబడకపోయినా మీరు నన్ను అడగకూడదు. కానీ బైబిల్లో మాత్రం అలాగే కనబడ్డాడు యోహాను గారికి. ఆ సింహాసనం మీద కూర్చున్న మనుష్య కుమారుడు సూర్యకాంతమును పోలినవాడు. ఇప్పుడు చూడండి, సూర్యకాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జాస్పర్ అంటారు. JASPR, జాస్పర్. రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆ రత్నం. రెడ్డిష్ బ్రౌన్ అంటే బ్రౌన్ తెలుసు కదా, కాఫీ కలర్. రెడ్డిష్ అంటే అటు ఎర్రగా అటు కాఫీ కలర్లో రెండు కలిసి మిక్స్ అయ్యి ఉంటుంది ఆ రత్నం, ఆ వజ్రం. బిళ్ళరా, ఆ వజ్రాన్ని కానీ ఎండలో కానీ పెడితే ఆ వజ్రములో నుంచి వచ్చే కాంతి ఎర్రగా ఉండదు, తెల్లగా ఉంటుంది అన్నమాట. చూసేదానికేమో రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆ వజ్రం. దాని మీద వెలుగు పడి దాంట్లోంచి వెలుగు ప్రసరించిందంటే తెల్లని కిరీటం, తెల్లని ప్రకాశం, తెల్లని కాంతి. అర్థమవుతుందా? రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఆ రత్నం, సూర్యకాంతం రత్నం, ధగ మెరిసే దేదీప్యమానమైన తెల్లని కాంతి. ఆ తెల్లని కాంతి దేవుని బిడ్డలారా, అది మన కన్నులతో చూడలేనంత ప్రకాశం అన్నమాట. ఈ సూర్యకాంత రత్నంలో నుంచి వస్తున్న ఈ దేదీప్యమానమైన ప్రకాశమానమైన తెల్లని కాంతి దేనికి సాదృశ్యం అంటే, దేవుడు ఎందుకు ఈ రత్నాన్ని అక్కడ పెట్టాడంటే, ఎందుకు ఈ రత్నాన్ని మనకు ప్రకటన గ్రంథంలో ప్రభు చూపిస్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సూర్యకాంతులను పోలి ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, మన దేవుడు కలిగి ఉన్నటువంటి అనంతమైన పవిత్రత, హద్దులు లేని పరిశుద్ధతయే ఆ సూర్యకాంత రత్నానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యకాంత రత్నంలో నుండి ఏ కలర్ ప్రకాశం వస్తుంది? ఏ కలరు ఏ రంగు, ఏ కాంతి వస్తుంది? దాంట్లో నుంచి నలుపు వస్తుందా, తెలుపు వస్తుందా? ఏం అర్థం కావట్లేదు మీకు. సూర్యకాంతము రత్నంలో నుంచి కాంతి వస్తే తెల్లగా, చూసేదానికి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, కానీ దాంట్లో నుంచి కాంతి వస్తే, లేదా సూర్యుడు కానీ దాని మీద పడితే దాంట్లోంచి వెలువడే కాంతి తెల్లగా ధగ మెరిసే దేదీప్యమానమైన కాంతి ఈ సూర్యకాంత రత్నానికి. ఈ దేదీప్యమానమైన తెల్లని కాంతి దేనికి సాదృశ్యం? ఆయన కంటే పరిశుద్ధుడు ఈ భూలోకంలో ఇంకొకడు లేడు. సూర్యకాంత రత్నము యొక్క ప్రకాశతకి సాదృశ్యం ఏంటంటే, దేవుడు ఎందుకు ఆ రత్నంతో పోల్చబడ్డాడంటే, ఆయన వంటి పరిశుద్ధుడు భూలోకంలోనే కాదు, ముల్లోకాలు అంటారు. ముల్లోకాలు, 3 లోకాలు. ఏమో లోకం అన్నా? పరలోకం, భూలోకం, పాతాళ లోకం. ఈ ముల్లోకాలలో మనుషులు తెలిసింది ఈ 3 లోకాలే. మనకు తెలియని కొన్ని వేల ప్రపంచాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వేల ప్రపంచాలలో ఆయన వంటి పరిశుద్ధుడు ఇంకొకడు లేడు. అందుకే సూర్యకాంత రత్నములో నుంచి వస్తున్న తెల్లని దగదగ మెరయు ఆ కాంతి ఆయన యొక్క అమోఘమైన, అపూర్వమైన,
బిడ్డలారా, ఎవరికి సాధ్యము కాని అనంతమైన పవిత్రత, పరిశుద్ధతని మనకు చూపించడానికి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్న యేసయ్యలో ఆ సూర్యకాంత రత్నాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది అనుకుంటుండా. నేను ఎందుకంటే చెప్పలేనమ్మా, నా వల్ల కాదు నాయన. ఇంకా అర్థం చేసుకోండి. సింహాసనంలో కూర్చున్న యేసుక్రీస్తు వారు మరలన్నా ఏ కలర్లో కనపడుతున్నాడంట? ఏ రంగులో కనపడుతున్నాడు? ఆయన స్వరూపం ఏ రంగులో కనపడుతుంది? దగ్గ మెరిసే తెల్లని కాంతిలో, తెల్లని కాంతి స్వరూపం కనపడుతుంది. ఆయన స్వరూపంలో తెల్లని కాంతి కొడుతుంది. అలా కళ్ళు చూడలేవు. ఇంకో మాట చెప్తాను నేనండి. బైబిల్లో ఏముందంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏముందంటే ఒక దర్శనం, యెషయా గారికి దర్శనం కనపడుతుంది. అది కూడా పరలోక సింహాసనమే. అక్కడ యెషయా గారు దూరం నిలబడుకొని ఉంటే, బిడ్డలారా, మరి సింహాసనం మీద కూర్చుని ఉన్న యెహోవా దేవుని ఆ చుట్టుప్రక్కల సెరాపులు, కెరూబులు అనే ఒక ప్రధాన దూతలు ఉంటారు పరలోక రాజ్యంలో. సెరాపులు, కెరూబులు. దూతల్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటారు. దూతల్లో కూడా చాలా రకాల దూతలు ఉన్నారు. దూతల గురించి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఈ దూతల్లో ప్రధాన దూతలు ఎవరంటే సెరాపులు, కెరూబులు. ఈ 2 రకాల దేవదూతలు ఎక్కువగా దేవుడి దగ్గరగా వెళ్తారనమాట. అందరూ దేవుని దగ్గరికి వెళ్ళలేరు. దేవదూతలు అందరూ దేవుని సమీపించకూడదు కూడా. ఎందుకు సమీపించలేరంటే ఆ వెలుగును చూడలేరు. దేవదూతలు సహితము చూడలేనంత తెల్లని కాంతి. ప్రభువు మహిమ కలుగును గాక. అక్కడ ఏముందో తెలుసా? ఒక్కొక్క దేవదూతకి 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలు. ఎన్ని రెక్కలు? సినిమాల్లో మనం చూసే దేవదూతకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6. సినిమాల్లో మనం చూసే దేవదూతలకు 2 ఎగరతా వస్తారనమాట. కానీ నిజమైన దేవదూతలకి 2 కాదు, 6 ఉంటాయి. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 6 రెక్కలు ఉన్నాయి ఒక్కో దేవదూతకి. 2 రెక్కలతో ఏమో తన ముఖాన్ని కప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 రెక్కలతో ఏమో తన కాళ్ళను కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ఎగరుతున్నారని రాయబడింది అక్కడ. అంటే ఆయన అమూల్యమైన, శ్రేష్టమైన, దగ మెరయు ప్రకాశమానమైన కోటి సూర్యుల కంటే తేజోమయమైన కాంతిని తమ కన్నులతో చూడలేక ఆయన సన్నిధిలో ఉన్న దేవదూతలు సైతం తమ ముఖాలని రెక్కలతో కప్పుకుంటున్నారు. అందుకే దేవుని గురించి బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? ఎవరో సమీపింపరాని తేజస్సు. ఆమె అన్న గట్టిగా, ఎవరు సమీపించరాని తేజస్సు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఆ సింహాసనాన్ని ఎవరు సమీపించలేరు. అంత ప్రకాశమానమైన వెలుగు స్వరూపుడు మన యేసయ్య. ఆమేనండి. ఆ వెలుగును వదిలిపెట్టి మన కొరకు మనిషిగా వస్తే మనకేం అర్థం కావట్లా. ఆ వెలుగుని, ఆ సింహాసనాన్ని, ఆ దేవదూతల ఆరాధన మొత్తం పక్కన పెట్టి ఆయన రూపంలో చేసుకున్న నీవు నేను నశించిపోకూడదని మన కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వస్తే ఆయన్ని ఒక బకరా చేసేసారు. ఈ రోజుల్లో లోక ప్రజలు బకరా. మాలమాదిగోళ్ళ దేవుడు అని కొంతమంది, అమెరికా వాళ్ళ దేవుడు అని కొంతమంది, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అని కొంతమంది, అలా ఊరు చివరు ఉండేవాళ్ళు దేవుడు అని కొంతమంది. ఒరే, నువ్వు బకరా అనుకుంటా, నువ్వే బకరా అయిపోతావురా నాయన ఒక రోజున. ఆయన నువ్వు అనుకుంటున్నట్టుగా, నేను అనుకుంటున్నట్టుగా ఒక అమెరికాకి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదు ఆయన. దేవదూతలు సైతము చూడలేనంత మహాప్రకాశమానమైన తేజోమయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. తేజోమయుడా నా కరుణశీలుడా అని ఎవరో సమీపించిన పాట ఎంత మన పాటద్దా? యుద్ధశాలి కాదు, నువ్వు పాయింట్లో లేవు. నువ్వు అది చందన్న. ఎవరు సమీపింపరాని తేజస్సులో ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. అంటే దేవదూతలు సైతం ఆయన వెలుగుని చూడలేకపోతున్నారు. ముఖంతో, కళ్ళతో చూడలేకపోతున్నారు. ఒకసారి సీనాయి పర్వతం మీద మోషే గారు ఒక కోరుకున్నాడు. అయ్యా, నిన్ను నా కళ్ళతో చూడాలి. మోషే గారు ఏం కోరుకున్నారమ్మా? నిన్ను నా కళ్ళతో చూడాలి, నీ ముఖాన్ని ఒక్కసారి చూడాలయ్యా. అంటే యెహోవా దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను చూసి బతికినోడు ఎవరు లేరురా, నన్ను ఎవరు చూడలేరు, మానవులు అసలు చూడలేరు, చూసి చచ్చిపోతారు. నా వెలుగు అంత ప్రకాశమైంది. అయితే కోరుకున్నావు కాబట్టి నా చెయ్యి నీకు అడ్డం పెడతా, అలా బండ మీద నిలబడు, ఆ బండ చోటు నుండి నేను నిన్ను దాటిపోయేటప్పుడు నా వెనక పార్శ్వం, చెప్పండి, నేను నిన్ను దాటిపోయేటప్పుడు నా వెనక పార్శ్వం
వెనక వైపు, నా వెనక వైపు నీకు చూపిస్తా, కోరుకున్నావు కాబట్టి. ముఖం చూపించమంటే వెనక చూపిస్తానంటావేంటి ప్రభు అనలా. నువ్వు ఏది చూపిస్తే పర్లేదు నాయన అనుకున్నాడు. ఆ బండ సందులో పెట్టి మోషే గారికి చేయి అడ్డం పెట్టి ఆయన్ని దాటి వెళ్ళేటప్పుడు ఆ చివరిలో చేయి తీసాడంట. ఆ చేయి చూస్తే ఇంకేం కనపడద్ది. ఇప్పుడు లైట్స్ చూడండి, మీరు లైట్స్ చూడండి, ఏం కనపడద్ది? ఇట్టున్నా వేది ప్రియవు ఆ మొత్తం వెలుగ్గా నువ్వా అనలా. ఓహో ఇదేనేమో అనుకున్నాడు. ఏం కనపడదు, మనిషి కనపడితే కదా ఆయనకే. కోటి సూర్యుల తేజస్సు కంటే సూర్యుని చూడగలుగుతాం మనం? అసలు ఒక్క సూర్యునే చూడలేము, ఇంకోటి సూర్యులు ఏం చూస్తాం? సూర్యకాంత రత్నంలో నుంచి వచ్చే కాంతి, అటువంటి ప్రకాశమానమైన కాంతి. ఈ మోషే గారు చూస్తే కళ్ళు ఒక్కసారి జిగే అన్నాయి. అలా చూసి అలా కళ్ళు మూసుకొని ఆ సాలు ప్రభు బాగుంది ప్రభు అన్నాడు, అంతే వెళ్ళిపోయాడు. బాగానండి. ఆయన వెనక వైపున ఒక్క క్షణం, ఒక్క సెకండ్ చూసి కొండ దిగొస్తే మోషే ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారని రాసింది బైబిల్లో. మోషే ముఖాన్ని పక్క నుండి ఎవరు చూడలేకపోతున్నారు. అర్థమైందా? ఒకవేళ నేనే యేసయ్య వెనక వైపు చూసి వచ్చాను అనుకోండి, మీకు ఇప్పుడు నేను మీ మధ్య కూర్చొని వాక్యం చెప్తుంటే మీరు నా ముఖాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే అంత వెలుగు నా ముఖంలోంచి వస్తుంది. మీరు నా ముఖాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటున్నారు. కొంతకాలానికి, కొంతసేపటికి మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అనగానే గుడ్డ, క్లాత్, బట్ట కప్పుకున్నాడు ముఖానికి. చెప్పండి ఏం కట్టుకున్నాడు? ఏదో ఒకట్లే కానీ అక్కడ చూస్తున్నారు మీరు. అమ్మ మోషే ముఖాన్ని ఇజ్రాయేలు చూడలేకపోయారు. 40 రోజులు బట్ట కప్పుకుంటే ఆ తర్వాత మోషే ముఖాన్ని ఫ్రీగా చూడగలిగారు. అంటే యేసయ్య యెహోవా దేవుని వెనక పార్శ్వాన్ని ఒక్క సెకండ్ చూసినందుకే మోషే ముఖాన్ని 40 రోజులు మనుషులు చూడలేకపోతే డైరెక్ట్గా మనం యేసయ్యని చూసి బతకగలుగుతామా? ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తా వచ్చానంటే, మన ప్రభువైన దేవుడు వెలుగు స్వరూపి. ఆ వెలుగు ఏ రంగులో ఉందో తెలుసా? ధగ ధగ మెరయు సూర్యకాంతము వంటి తెల్లని దేదీప్యమానమైన ప్రకాశం స్వరూపం కనబడుతుంది సింహాసనం మీద కూర్చున్న యేసయ్య స్వరూపంలో. అంటే మన ప్రభు చూపుకి తెల్లని కాంతి విరజిమ్మేటట్టు కనబడుతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. సూర్యకాంతం అంటే ఏ రంగు చెప్పండి? ఏ కలర్, ఏ కాంతి వస్తుంది దాంట్లో నుంచి? నలుపా, పసుపా, తెలుపా? చెప్పాలి మర్యాదగా. సూర్యకాంతం రత్నంలో వచ్చే రంగు ఏ రంగు? ఏదో ఒకట్లే కాదనబాకండి, తెలుపు. ఆ తెలుపు రంగు, తెల్లని కాంతి దేనికి సాదృశ్యం? రేపు ఆడపోయిన తర్వాత తెల్లగా కనపడకుండా ఎర్ర కనపడితే నన్ను అడగకూడదు మీరు. యోహాను గారికి అక్కడ కనపడ్డాడు అంతే. బిడ్డలారా, ఆ దేదీప్యమానమైన కాంతి దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన దేవుడు కలిగి ఉన్న అనంతమైన పరిశుద్ధత. అనంతమైన పరిశుద్ధత. ఇప్పుడు పాయింట్లోకి పోతే, అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధతను గూర్చి రాయించినంత ఎక్కువగా ఇక దేని గురించి బైబిల్లో రాయించలేదు. పరిశుద్ధతను గూర్చి బైబిల్లో అనేక సార్లు రాయించాడు అనమాట. 1 తెస్సలోనికయులకు 4వ అధ్యాయం 3వ వచనంలో, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏమో తెలుసా? మనము పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా పారిపోవుటయే దేవుని చిత్తం. అబ్బా, దేవుని చిత్తం ఏందక్క? మనం పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తం. ఎందుకు? ఆయనెవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధత మామూలుది కదమ్మా. ఆయన పరిశుద్ధత మామూలుదిగా చెప్పాను కదా. సూర్యకాంతము వంటి దేదీప్యమానమైన, కోటి సూర్య సమానమైన, స్వచ్ఛమైన, ప్రకాశమానమైన తెల్లని కాంతిలో కనబడుతున్న స్వరూపం చెప్తుంది, నేను పరిశుద్ధుణ్ణి. మీరు కూడా నవలండి, తినండి, తాగండి అన్నాడా? అనలా. నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. మీరు ఎంత పరిశుద్ధంగా ఉండాలో తెలుసా? జారత్వానికి దూరంగా పారిపోండి. అదే పరిశుద్ధత. దేనికి పారిపోవాలి? దూరంగా. దేనికి పారిపోవాలంట? జారత్వం. చూడండి ఎంత బాగా రాశాడు పౌలు గారు అక్కడ. మనము పరిశుద్ధులొకటయే దేవుని చిత్తం. పరిశుద్ధులు అవటం అంటే ఎలాగా? అనగా జారత్వానికి దూరంగా పారిపోవడమే దేవుని చిత్తం. బిళ్ళరా, జారత్వం అంటే ఏంది? జారత్వం అంటే ఏంటి? మాకేం తెలుసు? గుర్తుపెట్టుకోండి, జారత్వం అంటే వివాహమైన స్త్రీ, వివాహం కాని పురుషుడు, లేదా వివాహమైన పురుషుడు, వివాహం కాని స్త్రీ,
ఇలా ఒకరి వివాహం అయ్యి ఇంకొకరి వివాహం కాకుండా వీళ్ళిద్దరు అక్రమ సంబంధంలో పడితే దాన్ని జారత్వం అంటారు. వ్యభిచారం అంటే వివాహమైన స్త్రీ పురుషులు క్రమం తప్పి అక్రమంగా ప్రవర్తించడాన్ని వ్యభిచారం అంటారు అనమాట. ప్రభువు చెప్తున్నాడు, జారత్వానికి దూరంగా పారిపోండి, అదే పరిశుద్ధత. అమ్మా, ఆ లెక్కన మనం ఎన్నిసార్లు రోజుకి జారత్వానికి సంబంధించిన తలంపులతో నిండిపోతున్నాం. ఇక మనలో పరిశుద్ధత ఏది, ఇక కాంతి ఏది, ఇక ఆయన ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలు కూడా తన కన్నులతో చూడలేనంత పరిశుద్ధత, దేవదూతలు కూడా తన కన్నులతో చూడలేనంత తెల్లని స్వచ్ఛమైన కాంతి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని మనల్ని కోరుకున్నవాడు. ఆ పరిశుద్ధత మనలో రావాలంటే అసలు జారత్వానికి సంబంధించిన తలంపులకు మనం దూరంగా పారిపోవాలా. జారత్వ తలంపులు మనకి ఎప్పుడు రావు? ఫోనుతో తక్కువ సమయం గడిపితే, టీవీలతో తక్కువ సమయం గడిపితే, అపవిత్రమైన వాడితో తక్కువ సమయం గడిపితే. అసలు అపవిత్రమైన వాడితో తక్కువ సమయమా? ఇది బాగలేదు ఈ మాట. అపవిత్రమైన వాడితో తక్కువ సమయం గడిపినా ఎక్కువ సమయం గడిపినా పడేదే దెబ్బ. చెప్పరా? ఏవి చూడడం వల్ల అపవిత్రమైన ఆలోచనలు మనకు కలుగుతున్నాయో వాటికి దూరంగా పారిపోవడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేటి వలన మనం పడిపోతున్నామో వాటికి దూరంగా పారిపోవడమే. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి అంటున్నాం. కానీ తొందరగా ముందు బా అంటారా? పోతా. రోమాపత్రిక 1:2 చూడండి. రోమాపత్రిక 1:2 ఏమో తెలుసా? మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డాము దేవుని ద్వారా, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని ఉంటుంది అక్కడ. దేవుడు మనల్ని పిలిచిందే పరిశుద్ధంగా బ్రతకడానికి. లోకంలో నుండి ఒకప్పుడు తాగుతున్నాం, ఒకప్పుడు తిరిగే వాళ్ళమి, ఒకప్పుడు నానా రభసల్లో జీవిస్తున్నాం. దేవుడు మన లోకంలో నుంచి, పాపంలో నుంచి విమోచించి పిలిచింది ఎందుకో తెలుసా? తిరిగి మళ్ళా పాపంలో పట్టడానికి కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి. అమ్మా, పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవాతి దేవుడు సూర్యకాంత రత్నమును పోలినవాడు. సూర్యకాంతం శ్రేష్టమైన పరిశుద్ధతకు సాదృశ్యం. సూర్యకాంత రత్నంలో చూస్తున్న కాంతి తెల్లని కాంతి. ఆ తెలుపుదనం యేసయ్య పరిశుద్ధతకు పెట్టు. యేసయ్య పరిశుద్ధతకు సాదృశ్యం. ఆయన అంత పరిశుద్ధులని చెప్పడానికి పోలిగ్గా దేవుడి రత్నాన్ని తీసుకున్నాడు అనమాట. దేవుడు అంత పరిశుద్ధుడైతే ఆయన ఆరాధిస్తున్న నీవు నేను ఎలా ఉన్నావు ఈ రోజున? ఆయన ఆరాధిస్తున్న నీవు నేను ఎలా ఉన్నాం బిడ్డ? జోకులు కామెడీలు అయిపోయినాయి మన ఇళ్లలో. కామెడీ మూవీస్ అయిపోయినాయి, సినిమా సంబంధమైన అయిపోయినాయి, అపవిత్రమైన ఫోన్ చాటింగ్లు అయిపోయినాయి, ఫోన్లో మాట్లాడలు అయిపోయింది. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నష్టం దేవుడికి కాదమ్మా, అయ్యా నీకు నాకే నష్టం రేపు. మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేనికి పిలువబడ్డాం? బాప్తిస్మం పొంది కడగబడిన తర్వాత ప్రభు మనల్ని పరిశుద్ధంగా ఉండమని పిలిచాడు. మరలా వెళ్ళి పడిపోతే నష్టం ఎవరికే? మనకే నష్టం, మనకే బిడ్డ. పరిశుద్ధతను పోగొట్టుకుంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుని వాక్యం చెప్తుంది అసహ్యమైన కార్యాలు చేసే వాళ్ళందరూ అగ్నిగుండంలో పడిపోతారంట. పరిశుద్ధత కానీ పోగొట్టుకుంటే మనం చేసేది అసహ్యమైన కార్యాలే. ఖచ్చితంగా అగ్ని గంధకాల్లో పాలైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ మాట, చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను మీకు 3 చూపిస్తా. మొదటి పేతురు పత్రిక 1:16లో, మొదటి పేతురు పత్రిక 1:16లో అక్కడ ఏముందంటే, మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను పిలిచిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనలను పిలిచిన దేవుడు యోనాన్న వింటున్నావా? మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలి. సార్ ఏంది మీరు పరిశుద్ధత ఇన్నిసార్లు చెప్తున్నారు, అవసరమా? మాకు తెలియదా? ఇంకా చెప్తాను చూడండి. అసలు మీరు ఇప్పుడు దిమ్మ తిరిగిపోద్ది మీకు. పరిశుద్ధత అనే పదం పాత నిబంధనలో 830 సార్లు రాయబడింది. నోట్ చేసుకోండి మాట. పాత నిబంధనలో పరిశుద్ధత అనే పదం ఎన్నిసార్లమ్మా? 830 సార్లు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధత అనే పదం 250 సార్లు రాయబడింది. అబ్బా, పాత నిబంధనలు 830, కొత్త నిబంధనలు 250, మొత్తం కలిపి బైబిల్ అంతట్లో ఎన్నిసార్లు రాయబడింది? 1080 సార్లు రాయబడింది. 1080 సార్లు రాయబడింది పరిశుద్ధ అనే పదం. వెళ్ళరా? ఇప్పుడు బైబిల్లో మొత్తం పేజీలు ఎన్నో తెలుసా? బైబిల్లో మొత్తం పేజీలు 1029.
1029 పేజీలు బైబిల్లో ఉంటే 1080 సార్లు రాయించాడు. అంటే బైబిల్లో ఉన్న పేజీల కంటే ఎక్కువ సార్లు దేవుడు పరిశుద్ధత అనే పదాన్ని రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నిసార్లు ఉన్న బైబిల్లో మొత్తం? 1080 సార్లు. బైబిల్లో పేజీలు ఎన్ని? 1029. అంటే బైబిల్లోని పేజీల కంటే ఎక్కువ సార్లు రాయబడిందంటే ఎంత ముఖ్యమో చూసుకో చెల్లిలా పరిశుద్ధత అంటే. అమ్మా, బాప్తిస్మం తీసుకొని సినిమాలు చూస్తే ఏమి నష్టం, నా ఇష్టం నేను చూసుకుంటా అంటే చెంపలు పగలుతాయి రేపు తర్వాత వేసే దగ్గర. నేను బాప్తిజం తీసుకున్నా మళ్ళీ లోకాసారంగా సినిమాలు టీవీలో ఇష్ట ప్రకారం చూసుకుంటే ఓకే, అక్కడ ఉంది నీకు. మళ్ళా బీడీలు తాగుతా, మళ్ళా సిగరెట్లు తాగుతా, మళ్ళా మందు, నీ ఇష్టం. మొత్తం పగిలిపోతాడా? ఆయన ఎవరు? ఆయన మామూలుడు కాదు. అమ్మో, ఆయన పరిశుద్ధతను చూడటానికి దేవదూతలు కళ్ళు చెదిరిపోతుంటే దేవదూతలే రెక్కలతో కప్పుకుంటున్నారు. ఆయన వెలుగు చూసినందుకే ఒక మనిషి ముఖాన్ని 40 రోజులు మనుషులు చూడలేకపోయారు. అటువంటి ఘనమైన పరిశుద్ధుడు మనల్ని పిలిస్తే, మనల్ని పిలిచినందుకు మనం పరిశుద్ధులై ఉండాలని మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మనము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. మనం కూడా బాప్తిస్మం తీసుకొని 2 సంవత్సరాలు గడిచిపోతుంది తల్లే, ఇంకా నీలో బలహీనత. బాప్తిస్మం తీసుకొని 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా మార్పు లేదు, పడిపోయి ఉన్నాం. నష్టం దేవుడికి కాదు బిడ్డ, నీకే నష్టం. ప్రభు దగ్గర జాగ్రత్త పడాలి. అమ్మా, ఇంకో మాట చెప్పమంటారా? రాసుకోండి. పంచకాండాలు అంటారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. వీటిని పంచకాండాలు అంటారు. ఈ పంచకాండాల్లో 350 సార్లు పరిశుద్ధత అనే పదం రాయబడింది. 350 సార్లు పంచకాండాల్లో. ఒక్క లేవీకాండంలోనే 87 సార్లు రాయబడింది. ఇన్నిసార్లు బైబిల్లో పరిశుద్ధత 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 రాయించాడంటే అది ముఖ్యమనే, ముఖ్యం కాదనే? మర్యాదగా చెప్పండి, ముఖ్యమనే, ముఖ్యం కాదనే? సువార్తరాజు గారు, సువార్తరాజు అన్న పేరు ప్రపంచమంతా మోగిపోతుంది. ఆమెనండి. నాకు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు సార్ అన్న, ఎవరన్నా సువార్తరాజు అన్న, మీరు ఏ వాక్యలో పట్టుకున్నా సువార్తరాజు. జాగ్రత్త పడాలి. సమయం లేదు, త్వరగా జీవితం చక్కదిద్దు.